రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కాకినాడ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. తిరుపతి జిల్లా పాత రేణిగుంట సమీపంలోనూ రోడ్డు ప్రమాదం జరిగింది. అమరరాజా కంపెనీ బస్సు కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారంవారిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో, లారీ ఢీకొనటంతో 3 వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రయాణికులను కాపాడారు లారీ డ్రైవర్లు. తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇన్నోవా కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. కానీ ధైర్య సాహసాలతో ముందుకు వచ్చిన 3 లారీ డ్రైవర్లు 8 మందిని కాపాడి ప్రాణాలను రక్షించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద తెల్లవారుజామున ఒక భయంకర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకు వెళ్తున్న ఇన్నోవా కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తా కొట్టింది. కారు రోడ్డు అడ్డంగా పడిపోవడంతో పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఇన్నోవా పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. కారులో ఉన్న 8 మంది ప్రయాణికులను ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుండగా అటుగా వస్తున్న లారీలు ఆగిపోయాయి. అందులో 3 లారీ డ్రైవర్లు భయంకర పరిస్థితుల్లో వెనుకడుగు వేయకుండా తమ చేతులు కాళ్ళు కాలుతున్నా లెక్క చేయకుండా కారు డోర్లను బద్దలు కొట్టి ప్రయాణికులను ఒక్కొక్కరిని బయటకు తీశారు. ఆ ఘోర మంటల్లో నుంచి 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. వారిని రక్షించిన 3 లారీ డ్రైవర్లలో ఒకరు అయ్యప్పమాల ధరించి ఉండటం విశేషం.